చాలా రోజుల తర్వాత మెంతికూరను కేవలం 10 రూపాయలకు 4 కట్టలు అని బైక్ మీద మెంతికూర పెట్టుకుని ఇంటి దగ్గరగా వెళుతుంటే ఆపాను. 10కి 5 కట్టలు ఇమ్మని అడిగితే ఏమాత్రం కాదనకుండా ఇచ్చారు. చూడ్డానికి మెంతికూర కట్ట చాలా పెద్దదిగా ఉంది. ఆకులు వెడల్పుగా ఫ్రెష్ గా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఇంత తక్కువ ధరకు మెంతికూర దొరకడం చాలా అరుదు. వీళ్లే స్వయంగా తోటలో పండించి తీసుకొస్తున్నట్టున్నారు కాబట్టి ఇంత తక్కువ ధరకు ఇస్తున్నారేమో అనిపించింది. మార్కెట్ నుంచి తెచ్చుకుని అమ్మే వాళ్ళైతే ఇంత తక్కువ ధరకు ఇవ్వరు కదా, వాళ్ళకు కూడా కాస్త లాభం ఉండాలి అనిపించింది. వీళ్ళు మన చుట్టుపక్కల ప్రాంతం వాళ్లే. బేలూడు గ్రామం నుంచి వచ్చారంట. ఆ ఊరు పేరు వినగానే మా అన్న గుర్తుకొచ్చాడు. రండన్న టీ తాగి వెళ్దురు అని పిలిచాను. పర్లేదండి అంటూ నవ్వుతూ వెళ్లిపోయారు. 30 రూపాయలు మెంతికూర అయితే తీసుకున్నాను. మొత్తం 15 కట్టలైతే ఇచ్చారు. ఇంకా ఇలాంటి వాళ్ళు ఉండబట్టే మన మధ్యతరగతి జీవితాలు నడుస్తూ ఉన్నాయి. ఇంటికి తెచ్చాక వేర్లు తీసేసి క్లీన్ చేసి పక్కన పెట్టారు. ఇందులో కొంత పప్పుకు మరికొంత ఎండకు ఆరేసి స్టోర్ చేస్తారు. మెంతికూర వట్టిదే తినాలి అనిపించి అందులో కొంచెం తీసుకుని సన్నగా ఉల్లిపాయలు తరిగి కాస్త కారపొడి కాస్త ఉప్పు వేసి వట్టిదే తింటుంటే చాలా బాగుంది. బాయ్ అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.